కాబట్టి ఇక్కడ ఒక మనిషికి ఇన్ని లక్షలను కేటాయించి చంపే విధానం అనేది తీవ్రతరమైంది. దానికి ప్రధానంగా ఏంటంటే ఆర్ఎస్ఎస్ విధానం అనేది మిళితమైంది. ఆర్ఎస్ఎస్ విధానంలో ఏంది, బ్రహ్మ యొక్క నోట్ల నుంచి పుట్టినవాడు బ్రాహ్మణుడు, బొడ్ల నుంచి పుట్టినవాడు వైశ్యుడు, భుజం నుంచి పుట్టినవాడు క్షైత్రుడు, కాలం నుంచి పుట్టినవాడు శూద్రుడు, శూద్రజాతి పురుషుడు, బ్రాహ్మణ స్త్రీ కలియక చెందితే పుట్టినవాడు అస్పృశ్యుడు, ఆదివాసులు, వాళ్ళు రాక్షసులు. వాళ్ళను వీళ్ళ గోమాత దేవతతో యుద్ధం చేసే వాళ్ళు రాక్షసులు, దేవుడితో యుద్ధం చేసే వాళ్ళు రాక్షసులు, అసలు దేవునే తినేవాళ్ళు ఇంకా రాక్షసులు. కాబట్టి వాళ్ళు రాక్షసులు, కాబట్టి వాళ్ళు చంపాలి. అది ఆ బీజేపీ ఐడియాలజీలో భాగంగా గిరిజనులను అక్కడ చంపుతున్నారు. ఆ విషయం ఆ గిరిజన ప్రజలకు తెలియదు. మా అన్నదమ్ములనే మేము చంపుతున్నాం అనే విషయం వాళ్ళకి తెలియదు. పులి కానీ సింహం కానీ దూరం ఉన్నది దగ్గరున్న అర్థం తెప్పించుకొని తింటుంది. తర్వాత అన్నీ అయిపోయినాక దగ్గర వాటిని కూడా తినేస్తుంది. ఎందుకంటే వాళ్ళ నేచర్ అది. రాముని గుడి కట్టిండు. మరి రాముని గుడి కట్టిన తర్వాత వాళ్ళని శూద్రులను పోనీయకపోతేవి, అస్పృశ్యులు పోనీయకపోతేవి, ఆదివాసులు పోనీయకపోతే కట్టింది ఎవరి కోసం? కాబట్టి నీకు ఈరోజు మోడీకి ఎంత దెబ్బ తగిలింది, ఎంత ఏమైందో మీకు అందరికి తెలుసు. కాబట్టి వెంటనే అసలు ఈ ఎన్కౌంటర్లు కావు, ఈ కాల్చివేతలు, ఈ మారణ హోమము, ఇది ఆదివాసులు చంపుతున్నారు. అసలు మావోయిస్టులు కాదు. మావోయిస్టులు ఒక్కరిద్దరు ఉంటారు, కానీ ఎక్కువ ఆదివాసులు చంపుతున్నారు. దానికి ఒక శవానికి 1-2 లక్షల రూపాయలు చెప్పిన కేటాయించి మరి చంపుతున్నారు. దీనికి సమాజం స్పందించాలి, మానవ హక్కుల సంఘాలు స్పందించాలి, పౌర హక్కుల సంఘాలు స్పందించాలి, న్యాయ వ్యవస్థలు స్పందించాలి, ఇంటర్నేషనల్ వ్యాప్తంగా ఈ సమస్యను తీసుకెళ్ళాలి. దీనికి చంపడమే పరిష్కారం కాదు. దీనికి శాంతి చర్చలు ఉంటాయి, ఇంకా వేరే మార్గాలు ఉంటాయి. ఆ మార్గాలను ఎన్నుకొని దాన్ని పరిష్కరించుకోవాలి తప్ప మనం చంపుకుంటా, నా దగ్గర ఆయుధం ఉందని చంపుకుంటూ పోయినామనుకో, బలహీనంగా ఉన్నాడు అని చంపేసుకుంటూ పోయినానుకో, మళ్ళీ వాడు ఇంకా ఎక్కువ మంది పుడతారు, ఇంకా ఎక్కువ మంది తయారవుతారు. కాబట్టి ఇక్కడ ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ఇప్పటికైనా లేదా మోడీజీ కానీ ఇప్పటికైనా ఆలోచించి ఈ చంపే విధానాన్ని, ఈ ఎన్కౌంటర్లు చేసే విధానాన్ని ఒక మనిషికి ఇన్ని రూపాయలు కేటాయించి, ఒక శవానికి 1-2 లక్షల రూపాయలు కేటాయించి, రోజుకు 10 మంది చంపితే 10 లక్షలు ఇస్తాము, 10 మంది చంపితే 50 లక్షలు ఇస్తామని చెప్పేసి మీరు గమనించవచ్చు. శవాలు ఉంటాయి, ఆడ 10 మంది కాలుస్తారు, వాటిని చూపించరు. చూపించినా వాళ్ళ పేర్లు తెలివాయి, కానీ వాళ్ళ మీద ఇంత రివార్డు ఉందని తెలుస్తుంది. పేరే తెలియనప్పుడు రివార్డు ఎట్లా తెలుస్తుంది? ఆయన మీద 4 లక్షలు అంటాడు, ఈయన మీద 5 లక్షలు అంటాడు, ఆయన మీద 10 లక్షలు ఉందంటాడు, ఈయన మీద 1,00,000 ఉందంటాడు. అసలు వాళ్ళు మామూలు జీవనం చేసుకొని బతికేటోళ్ళు, అడవికి ఏట కోసం వెళ్ళేటోళ్ళు, వాళ్ళు బలగాలను చూసి భయంతో పారిపోతారు. భయంతో పారిపోయినప్పుడు అక్కడ సిచ్యువేషన్ ఎట్లుంటుందంటే, నిజంగా వీళ్ళు మావోయిస్టులైనా మమ్మల్ని చూసి పారిపోతున్నారని వెంటబడతారు. వెంటబడినప్పుడు వాళ్ళు ఇంకా భయాందోళనకు గురై ఇంకా ఉరుకుతారు, వెనకబడి దొరకరు, కాబట్టి కాల్ చేస్తారు. అక్కడ పరిస్థితి ఇట్లా కల్పించబడుతుంది. అది తప్పదన్నమాట. కాబట్టి అసలు భద్రత బలగాలే ఎవరు పడితే వాళ్ళని కాల్చివేయడానికి అవకాశం వేయడం అనేది తప్పు. అసలు దీనికి ఒక నోటిఫికేషన్ లేకుండా, ఒక చదువు లేకుండా, ఎవరైతే వాళ్ళకు పడని శక్తులను సమీకరించి గిరిజనులను వాళ్ళకు ఆయుధాలు ఇచ్చి, వాళ్ళకు డిఆర్జీ అని పేరు పెట్టి, డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్, డిఆర్జీ బస్తర్ ఫైటర్స్ అని పెట్టి వాళ్ళకు ఆయుధాలు ఇచ్చి వాళ్ళకు చంపియడం, వాళ్ళకు ఇన్ఫర్మేషన్ వ్యవస్థను డెవలప్ చేసి ఈ చంపుకుంటూ పోయే విధానం అనేది అసలు కరెక్ట్ కాదు. అసలు డిఆర్జీ పోలీసుని వెంటనే రద్దు చేయాలి, ఆ వ్యవస్థనే రద్దు చేయాలి. ఇంతకుముందు సుప్రీంకోర్టు చెప్పింది, సల్వార్ జుడిమి వ్యవస్థలో సుప్రీంకోర్టు ఇన్వాల్వ్మెంట్ అయింది, మళ్ళీ డిఆర్జీ తీసుకొచ్చారు, మళ్ళీ ఇప్పుడు డిఆర్జీ చేసే పని అదే. కాబట్టి ఇక్కడ చంపుకుంటూ పోతే, గిరిజన ప్రజలను చంపుకుంటూ పోతే ఇక్కడ సమస్య పరిష్కారం కాదు. ఇక్కడ ఛత్తీస్గఢ్ ప్రభుత్వం వెంటనే స్పందించాలి, ఈ చంపే విధానాన్ని అనేది విరమించుకోవాలి. ఇది హత్యాకాండ, తీవ్రమైన హత్యాకాండ.